హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి. లాస్ట్ వీడియోలో మేము ఒక ప్లేస్కి వెళ్ళాం ఫస్ట్కి అని చెప్పా కదా. అది ఎక్కడికి అంటే అక్షరధామ్కి. చాలా అంటే చాలా బాగుంది. మా శ్రీవారి ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది అక్షరధామ్ అని చెప్పేసి. కానీ వాళ్ళు వెళ్ళిందైతే ఢిల్లీలో. అది ఎన్నో ఎకరాల్లో అయితే కట్టారంట. మొత్తం కలిపి ఒక 1 డే పడుతుందంట అక్కడ తిరగాలంటే. కానీ ఇక్కడ నాగ్పూర్లో అయితే మాకు హార్డ్లీ ఒక 2 అవర్స్ అయితే పట్టిందంతే. అసలు అక్షరధామ్ అంటే ఏంటి అంటే భగవంతుని దివ్య నివాసం. ఇది భక్తి, స్వచ్ఛత మరియు శాంతి యొక్క శాశ్వతమైన ప్రదేశంగా ప్రశంసించబడింది. న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఒక మందిరం, భగవంతుని నివాసం, హిందూ ప్రార్థనా మందిరం మరియు భక్తి అభ్యాసం మరియు సామరస్వానికి అంకితమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక క్యాంపస్. కాలాతీతమైన హిందూ ఆధ్యాత్మిక సందేశాలు, శక్తివంతమైనవని భక్తి సంప్రదాయాలు మరియు పురాతన వాస్తుశిల్పం అన్నీ దాని కళ మరియు వాస్తుశిల్పాలలో ప్రతిధ్వనించాయి. హిందూ మందిరం హిందూ మతం యొక్క అవతారాలు, దేవతలు మరియు గొప్ప ఋషులు భగవాన్ స్వామినారాయణ్కి వినయపూర్వకమైన నివాళి. సాంప్రదాయక శైలిలో ఉన్న కాంప్లెక్స్ 6 నవంబర్ 2005న హెచ్హెచ్ ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆశీర్వాదంతో మరియు నైపుణ్యం కలిగిన కళాకారులు మరియు వాలంటీర్ల అంకిత ప్రయత్నాల ద్వారా ప్రారంభించబడింది. అక్షర్ధామ్ యొక్క ప్రతి అంశం ఆధ్యాత్మికతతో ప్రతిధ్వనిస్తుంది. మందిర్, ప్రదర్శనలు మరియు ఉద్యానవనాలు కూడా. అక్షర్ధామ్ మందిరంలో 200కు పైగా మూర్తులున్నాయి. అనేక సహస్రాబ్దాలుగా అనేక మంది ఆధ్యాత్మిక ప్రముఖులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయంట. అక్షర్ధామ్ యొక్క ఆధ్యాత్మిక ఆవరణ ప్రతి ఆత్మ శక్తివంతమైనదని దైవిక వస్తుంది. మనం కుటుంబానికి, మన పొరుగు దేశాలకి లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జీవులకు సేవ చేస్తున్న ప్రతి సేవ దైవత్వం వైపు వెళ్ళడానికి సహాయపడుతుంది. ప్రతి ప్రార్థన తనను తాను మెరుగుపరుచుకోవడానికి మరియు దేవునికి దగ్గరగా వెళ్ళడానికి పిలుపు. అక్షర్ధామ్ సందర్శన ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన అనుభవం. ప్రార్థన యొక్క శక్తిని గ్రహించడంలో, అహింస యొక్క బలాన్ని అనుభవించడంలో, హిందూ మతం యొక్క ప్రాచీన సూత్రాలు సార్వత్రిక స్వభావం గురించి తెలుసుకోవడంలో, లేదా భూమిపై భగవంతుడి నివాసం యొక్క సౌందర్యాన్ని మెచ్చుకోవడంలో ప్రతి అంశానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ అక్షర్ధామ్ గుజరాత్, న్యూఢిల్లీ, నాగ్పూర్, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్, జస్టిన్, ఇంకా కరాచీ, న్యూజెర్సీ, కెనడాలో ఉన్నాయంట. సో మేము ఇక్కడ స్వామినారాయణ స్వామి మూర్తికి అభిషేకం అయితే చేయించుకున్నాము. ఇది నిలువెత్తు బంగారం మూర్తి అన్నమాట. లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది. లోపలైతే ఆర్చ్ కానీ అన్నీ బంగారంతోనే చేశారు. ఇక్కడ అభిషేకం గోరువెచ్చని నీళ్ళతోనే చేయాలి, లేకపోతే బంగారం అనేది కరిగిపోతుంది కదా, దానికోసము. ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేవు. చాలా బాగుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీయనీయలేదు. కానీ మళ్ళీ చూడం కదా, అందుకే కొన్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాను. మా దొంగ ఖుషి వీడియో తీరా అంటే మూల దాక్కుని వీడియో తీసిందనమాట మేము అభిషేకం చేస్తుంటే. వాటర్ అయితే, అభిషేకం నీళ్ళు అయితే నాకు మా శ్రీవారికి ఇచ్చారు. ఇద్దరం ఒక చిన్న చెంబుల్లోనే ఇచ్చారు నీళ్ళు అనేవి. మా బుజ్జిపాప బజ్జి ఉంది, అందుకనే దాంతోపాటు కూడా ఎత్తుకొని ఇద్దరం కలిసి అయితే అభిషేకం చేసేసుకున్నాము. ఈ స్వామి మూర్తి ఇక్కడే కాదు, ఎక్కడైతే అక్షర్ధామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్లేస్లో ఈ మూర్తి అయితే ఉందంట. ఈ అభిషేకం చేయించుకోవడానికి 50 రూపాయలు అయితే తీసుకున్నారు. ఎంట్రీ టికెట్ అయితే ఎలాగో లేదు కదా, అందుకే ఇందులో అయితే కవర్ చేసుకుంటున్నారు. ఎంతోమంది ఎన్నో కోట్లు వీళ్ళకి విరాళాలు ఇస్తారు కాబట్టి ఇక్కడైతే టికెట్ లేదు. మిగిలిన ప్లేసెస్లో అయితే ఉన్నట్టున్నాయి. అభిషేకం చేయించేసుకున్నాక లోపలైతే చూశారు కదా, ఆయనకి సంబంధించిన విగ్రహాలు కానీ, మందిరాలు కానీ, ఫొటోస్ కానీ, ఆల్బమ్స్ కానీ అన్నీ ఉన్నాయి. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూసారు కదా, ఈయనే స్వామి అన్నమాట. తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసాక చూసారు కదా ఎంత బాగుందో, చుట్టూరు చాలా బాగుంది. ఇంకా ఆర్కిటెక్చర్ అంతా గ్రానైట్ స్టోన్తోనే చేశారు. మొత్తం దర్శనం అంతా అయిపోయాక బయట అయితే ఒక హోటల్ ఉంది వాళ్ళదే. టిఫిన్స్ కానీ, టీ కానీ అంతా అవైలబుల్గా అయితే ఉన్నాయి.
ఇంకా మేము కాసిన్ని ఫోటోలు దిగి ఆ రోజైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మా ప్రయాణము. ఆ రోజంతా కాస్త ఇంట్లో రెస్ట్ తీసుకుని మేమైతే ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా నైట్ అయితే మా సెండ్ ఆఫ్స్ అయితే ఇలా జరిగాయి. రావడం ఎంత ఆనందంగా వస్తామో, వెళ్ళడం అంత బాధతో వెళ్తాము. సో ఇదన్నమాట నాగ్పూర్ వ్లాగ్. ఎలా ఉంది, నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.